హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్. సో ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే విజయవాడలో జరుగుతుంది కదండి బుక్ ఫెయిర్. ఆ బుక్ ఫెయిర్కి వచ్చేసామన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదండి విజయవాడలో, అక్కడనమాట. ఇది రైల్వే స్టేషన్ నుండి అరౌండ్ 20 minutes దూరం ఉంటుందండి. మనము విజయవాడ రైల్వే స్టేషన్ దిగాక 5 నెంబర్ బస్ ఎక్కితే డైరెక్ట్గా మనకి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర దింపుతారనమాట. సో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర మనకి January 7th వరకు ఈ బుక్ ఫెస్ట్ అనేది అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నారు. సో ఇక్కడ అన్ని రకాల పబ్లికేషన్స్వి ఉన్నాయండి. లైక్ మనకు నవోదయ ఉంది, విశాలాంధ్ర ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. గొల్లపూడి వారివి ఉన్నాయి, ఇంగ్లీష్ బుక్స్, తెలుగు బుక్స్, స్టూడెంట్స్కి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయండి. స్పిరిచువల్గా ఉన్నాయి. మొత్తం మనకి కావాల్సిన బుక్స్ చాలా వరకు ఇక్కడైతే ఉన్నాయండి. జనరల్గా అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట విజయవాడలో బుక్ ఫెయిర్కి వెళ్ళడము. ఇక్కడ హైదరాబాద్లో పెట్టినప్పుడు, వైజాగ్లో పెట్టినప్పుడు అయితే వెళ్ళాను. విజయవాడ అయితే ఇదే మొదటిసారి నేను వెళ్ళడం. బట్ ఏంటంటే హైదరాబాద్లో నేనేం చూసానంటే సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా అమ్ముతున్నారు. బుక్ ఫెయిర్ జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా ఉన్నాయి. బట్ విజయవాడలో అలా లేవు. కంప్లీట్ అంతా న్యూ బుక్స్ ఉన్నాయి, న్యూ స్టాల్స్ ఉన్నాయి. సో అలాగా చూసారు కదా, ఇలాగ చాలా స్టాల్స్ పెట్టారు. ఎంట్రీ ఫీజ్ కూడా ఏమీ లేదండి. టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అవుతుందంట. 2 to నైట్ వచ్చేసి 8 PM అనుకుంటా అండి. అరౌండ్ ఎంట్రన్స్లో రాశారు. అది క్లిప్ మళ్ళీ వచ్చినప్పుడు మీరు చూద్దురు కానీ. సో ఇలాగా నేను ఆఫ్టర్నూన్ వెళ్ళేసి అలా కొంచెం సేపు చూసి నాకు కావాల్సిన బుక్స్ అనేవి కొన్ని పర్చేస్ చేశాను అనమాట. సో న్యూ ఇయర్ వస్తుంది, న్యూ రిజల్యూషన్స్ తీసుకుంటారు అందరూ. లైక్ మంత్లీ ఒక బుక్ చదవచ్చు. జనరల్గా అయితే డేకి 1 book చదువుతారు కొంతమంది, పర్ డేలో 10 pages చదువుతారు కొంతమంది. సో అలాగా మనం ఒక బుక్, నెలకు ఒక బుక్ అయినా సరే చదవడం స్టార్ట్ చేస్తే మంత్ అయ్యేసరికి 1 book చదువుతాం కదా, ఇయర్లో 12 months. సో అలాగా మనము 12 books చదివినట్టు ఉంటుంది. మనకి తెలుగు సాహిత్యానికి సంబంధించిన బుక్స్ అయితే చాలా ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాగంటి గారు వచ్చేసి శ్రీమద్ భాగవతానికి సంబంధించిన బుక్ అనేది లాంచ్ చేస్తారు అని చెప్పేసి అక్కడ ఫ్లెక్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నేను వెళ్ళిన రోజు ఏంటి అంటే స్కూల్ పిల్లలందరూ ఉన్నారు. ఒక 2-3 schools అనుకుంటా వచ్చాయి. ఆ స్కూల్ పిల్లలందరూ ఉండి అక్కడ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇంకా న్యూ డైరీస్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే ఆరోగ్యానికి సంబంధించిన మందులు అవన్నీ ఉంటాయి కదా, మూలికలు, అవి కూడా ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చేస్తే మనకి స్వచ్ఛంగా అడవి నుంచి తెచ్చిన తేనె అవన్నీ అమ్ముతున్నారు. జనరల్గా ఎగ్జిబిషన్స్లో అమ్ముతారు కదండి కిచెన్ ఐటమ్స్ కొన్ని, అవి ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి బయట. ఇంకా చాలా ఉన్నాయన్నమాట బయట కూడా. సో లోపలంతా ఇలా చాలా పెద్ద గ్రౌండ్ ఉందన్నమాట ఇది. నేనైతే విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారి దగ్గర తీసుకున్నానండి కొన్ని బుక్స్. వాళ్ళు వచ్చేసి 10% డిస్కౌంట్ ఇచ్చారు ఎవ్రీ బుక్ మీద. ఇంకా రంగనాయకమ్మ గారి బుక్స్ అయితే స్పెషల్గా ఒక చివర ఉన్నాయి, ఒక స్టాల్ ఉంది. చలం గారి బుక్స్ ఉన్నాయి, సెపరేట్ స్టాల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి సంబంధించినవి. ఆధ్యాత్మికంగా సంబంధించినవి భాగవతం, భగవద్గీత, మహాభారతం ఇలా అన్నీ కూడా సెపరేట్గా ఉన్నాయి. డిఫరెంట్ స్టాల్స్లో ఉన్నాయి. సో చూసారు కదా, ఇక్కడ ఈ స్టాల్లో అన్ని దేవుడికి సంబంధించినవి, ఇంకా మనకి పంచాంగం అవి కూడా ఉన్నాయన్నమాట. ఇదిగో ఇక్కడ ఈ 9th స్టాల్లో రంగనాయకమ్మ గారి రచనలు ఉన్నాయి. సో అలాగా నేను టోటల్ ఫస్ట్ ఎంట్రన్సే లాస్ట్ స్టాల్ నుండి పంపిస్తున్నారండి. ఆ లాస్ట్ నుండి వచ్చేసి అలా మొత్తం అంతా చూసుకుని ఫస్ట్ స్టాల్ వరకు ఇలా వీడియో తీశాను. వీడియో అంతా తీసేసుకున్నాక మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఆ స్టాల్స్లో బుక్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఇంకా మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా సెపరేట్గా ఉన్నది. సో చూసారు కదా, ఇది ఫ్లెక్స్ అండి.
అక్కడ టైమింగ్స్ కూడా రాశాడు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అని. ఇక్కడేమో పార్కింగ్ అంతా చేసుకున్నారు. బట్ విజయవాడ స్టేషన్ నుంచి అయితే నియర్ బై వచ్చి ఎవరైనా వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ దిగి చూసుకొని కూడా వెళ్ళిపోవడానికి బాగుంటుంది. సో మీరు పాసిబిలిటీ ఉంటే తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.